వచ్చాను. వచ్చిన తర్వాత ఒక సరైన కార్యక్రమానికి వచ్చాను అనిపించింది. పాటలు చూసిన మిత్రులందరూ మా మిత్రులను కలుసుకునే అవకాశం కూడా నాకు లభించింది. రామోజీ సార్ మా ఇంటి పక్కనే ఉంటారు, నేను రోజు చూస్తున్నాయని. అశోకన్ కలిసి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఎఫ్ఎన్సీలో కలిసిన కార్యక్రమానికి తర్వాత అనంతతో మాట్లాడుతుండగానే మళ్ళీ ఇప్పుడు కలిసి తర్వాత శ్యామ్తో కూడా మనకొండలో ఉండగానే ఇలా ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం, అందరం కలిసి మంచి చెడ్డలు కష్ట సుఖాలు పంచుకునే అవకాశం నాకు లభించినందుకు ప్రభానికి మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ పాటలు మేము విన్నాము, ఇప్పుడు చూసాము ప్రత్యక్షంగా. నాకు అనిపించింది ఏంటంటే ముఖ్యంగా అభినందించాల్సింది ఇమ్రాన్ శాస్త్రి గారిని. అంటే ఇంత వైవిధ్యభరితమైన సన్నివేశాలకు పాటలు రాసే అవకాశం మీకు వచ్చింది. అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరుచుకున్నారు. అంత వైవిధ్యంగా, అంత విభిన్నంగా పాటలు రాశారు. మీ పేరెంత విభిన్నంగా ఉందో మీ సాహిత్యం కూడా అంతే విభిన్నంగా ఉంది. ఇమ్రాన్ శాస్త్రి గారు చాలా సంతోషం. పాటలో ముందు ఒక పాటలో రాశారు, సముద్రం గురించి రాసిన పాటలో చెమట చుక్కలు కలబోసి మరో సముద్రాన్ని నిర్మించానని. అదొక సముద్రం ఉంటే చెమట చుక్కలతో ఇంకొక సముద్రం ఉందని ఒక అభివ్యక్తి, చాలా చాలా గొప్ప అభివ్యక్తి. అట్లాగే ఎవరికి ఎవరు ఆ పాట కూడా చాలా లోతైన భావాలు, భావ విషయాలను చూసి నాకు తప్పకుండా మీ మీద సీతారామ శాస్త్రి గారి కృప, అనుగ్రహం, తప్పకుండా ఆశీస్సులు మెండుగా ఉన్నాయని నమ్ముతున్నాను. మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు మాకు సమూలించారని చెప్పవచ్చు. అంత అద్భుతమైన సాహిత్యం. అట్లాగే మీకు సహకారం అందించిన మీరు ఎవరి పాటలకు రాశారు, ఎవరు సంగీతం జాన్ ఎంత తక్కువ లోతు ఎక్కువ. మా వరంగల్ మా స్వస్థల నుంచి వచ్చే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉండాలని ఉంటుందని నమ్ముతున్నాను. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. చాలా మంచి సంగీతం అన్ని బాణీలు రాశాక బాణీల చాలా చాలా బాగున్నాయి. అంటే తెలియకుండా ఉంది, అంత గొప్పగా ఉన్నాయి. అట్లాగే సినిమాకి నేపథ్య సంగీతం వైశాఖ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా బాగా చేశారు. కొంచెం రోమాంచమైనది శరీరం వింటుంటే చాలా మంచి భవిష్యత్తు మీ అందరికీ. ఈ సినిమా గురించి నేను అనుకుంటున్న రెండు మాటలు ఏంటంటే, రెండే మాటలు: నవ్యత, నాణ్యత. మళ్ళీ ఒకసారి మనందరికీ కలిసిన అవకాశం ప్రభాకు, అట్లాగే నిర్మాత రాంబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరినీ, నా పురస్కారాలందరినీ ఒకసారి కలవాలని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. కలవడానికి ముందు ఒక ప్రిలీలాగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమం రావడానికి ముఖ్యమైన కారణం ప్రభు గారు. నిజంగా చాలా కృతజ్ఞతలు మీకు. రీజన్స్ అంటే మాలో మేము కలిసి బోస్ గారు చెప్పినట్టు మేము ఇలా కలుసుకోవడం వల్ల సాధ్యపడింది. రెండవది చాలా ఆనందం, ఆశ్చర్యము, సర్ప్రైజ్గా ఉన్నాయను, అద్భుతంగా ఉన్నాయను అనేది నా మాటలో మీకు తెలుస్తుంది. అంటే విభిన్నమైనటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు కావాలంటే మనం పక్క రాష్ట్రాల్లో చూడడం, మలయాళం సినిమాలను, తమిళ సినిమాలను, మరాఠీ సినిమాలను అనుకునే ఒక నేపథ్యం నుంచి ప్రయాణిస్తూ రకరకాలైనటువంటి కాల పరిణామాలకు లోబడి వాళ్ళ రోజు ఇక్కడ నుంచున్నాము. నేను దాకా రేవన్ సినిమా నాకు తెలియదు, బట్ వాళ్ళు చూసి రేవన్ సినిమా గొప్ప నమ్మకం కలిగింది. ఇందులో పనిచేసిన ఆర్టిస్ట్ భవిష్యత్తు పైన భరోసా కలిగించే ఒక టాలెంట్ పుష్కలంగా ఇక్కడ ఉందని ఒక నమ్మకం కలిగింది. నేను చిన్నవాడిని మాట్లాడటానికి, బట్ సామాన్య ప్రేక్షకుడిగా, ఒక సినిమా ప్రేమికుడిగా రేపటి తరం వైపు ఒక భవిష్యత్తు పైన ఒక ఆశ, భరోసా కలిగినటువంటి ఒక మంచి నమ్మకాన్ని ఇచ్చింది ఈ అరగంట ఇది దమ్మంటే. నిన్న మన వరకు ఏమి చప్పుడు లేదు, మీడియా తన చేతుల్లో ఉన్న ఏం చప్పుడు లేదు. వాళ్ళని కూర్చోబెట్టారండి, మేము చేసిన మా తయారీ ఇది, మా ప్రోడక్ట్ ఇది అని చెప్పేసి దమ్ముగా 4 పాటలు రెడీ చేయడం మామూలు విషయం కాదు. ఆ 4 పాటలు 4 ఆకట్టుగా ఉన్నాయి. పిన్ ఆఫ్ సైలెన్స్ అందరినీ మనం కలిగినటువంటి ముఖ్యంగా సూత్రధారి హరి గారికి మనం అభినందనలు తెలియజేయాల్సింది.
అతను ఎంత టాలెంట్ అయినప్పటికీ ఇలాంటి ఒక వ్యవహార నిర్మాణంగా దాన్ని సమకూర్చి అతన్ని చేసినటువంటి నిర్మాతలు తర్వాత రాంబాబు గారు మన ప్రభు గారు వాళ్ళకి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. జాన్ మన షోరూమ్ ఉన్నాడు, అలాగే ఇమ్రాన్ శాస్త్రి ఇద్దరు కూడా అంటే ఒక సినిమాకి సింగిల్ గా ఒక రచయిత పనిచేసి అందరికీ తెలిసిన విషయం, మాలో అనుకునే విషయమే సభంగా అంటాను. ఒక సినిమా కథకి లోబడి ఒక సింగిల్ గా ఒకే రచయిత పనిచేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందంటే మరొకసారి ఇక్కడ మ్యూజిక్ ఫస్ట్ పార్ట్కి నేను ఫిదా అయిపోయాను. తప్పుగా అనలేదు, తెలుగు సినిమాలో చాలా మంది పరభాష సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. మాటకు ఈ సినిమాకు రేపటి సంగీతం కేరళ అబ్బాయి అనుకుంటాను. బట్ ఎక్కడో అక్కడ పిల్లి వేళ్ళు గంట కట్టాలి. మన వాళ్ళని మనం ప్రోత్సహించకపోతే, అవకాశం ఇవ్వకపోతే బయట జాన్ చేసిన 4 పాటలు కొన్ని పాటలు రాసి కంపోజ్ చేశారంటే అంకాశనికి వాళ్ళ రోజున చూనిచ్చి చూని రాయించుకోవడమే కానీ రాసిన పాటలు కంపోజ్ చేసే టాలెంట్ అలాంటి నలుగురు చూపింది ఆకట్టుకునే స్థాయిలో పాటలు ఉన్నాయి అంటే రకరకాల ఇమోషన్లు నా వరకు నేను చాలా లీనమైపోయాను, చాలా ఆనందించాను. వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇమ్రాన్ జాన్ మీకు మా బోస్ గారు చెప్పడం మర్చి ఒకటే మాట, IPRS ఒక సొసైటీ ఉంటుంది, దాంట్లో మీరు జాయిన్ అవ్వాలి. నిజంగా ఈ చిత్ర యూనిట్కి మనస్ఫూర్తి అభివృద్ధిని తెలియజేస్తూ మంచిగా ఏమంటాం రేగట్టాలి అని చెప్పి ఆశిస్తూ మంచి విజయం దక్కాలి. ఇలాంటి ప్రయత్నం చిన్న చిన్న లోపాలు ఉన్నాయని పెద్ద మనసు క్షమించాలని మరిన్ని ప్రయత్నాలు చేయగలగా మన ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలని ఆశిస్తూ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సమయం ఉన్నప్పుడు మనం రాసిన సినిమా కార్యక్రమానికి హాజరవ్వడానికి, హాజరవ్వకపోవడానికి, మనకి సమయం ఉన్నప్పుడు మనం రాయని సినిమా కార్యక్రమానికి హాజరవ్వడానికి ఒక చిన్న తేడా ఉంది. మనకి సమయం ఉండి మనం రాసిన సినిమాకి హాజరవ్వలేదంటే వాళ్ళతో ఏదో తగాదా ఉందని అర్థం. మనకి సమయం ఉండి మనం రాయని సినిమాకి హాజరయ్యామంటే ఆ వ్యక్తులతో ఎంతో అనుబంధం ఉందని అర్థం. కాబట్టి మేము రాయని ఈ సినిమాకి హాజరయ్యామంటే, ఈ కార్యక్రమానికి హాజరయ్యామంటే ప్రభు గారితో మాకందరికీ ఉన్న అనుబంధం. మేమందరం పరిశ్రమలో వానవాళ్ళు దిద్దుతున్నప్పటి నుంచి వారు మమ్మల్ని ఆనవాళ్ళు కడుతూనే ఉన్నారు. అందరికీ పరిచయం చేశారు, వీలైనంత మందికి మా ప్రగతిని చాటి చెప్పారు, ప్రతిభను కూడా చాటి చెప్పారు. అందుకు సభాముఖంగా ప్రభు గారికి ధన్యవాదాలు మా అందరితో. అలాగే ఈ నిర్మాణంలో భాగం పంచుకున్న మురళీ గించుపల్లి గారు కూడా మాకు మా అక్కగారి ఇంటి దగ్గర వారు అమెరికాలో ఉంటారు. సో వారు కూడా మాకు చాలా ఆప్తులు. ఆ విధంగా ఈ సినిమాతో ఆత్మీయమైన అనుబంధం ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అందరూ ఆత్మీయులు కాబట్టి ఈ సినిమాకి గొప్ప విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇమ్రాన్ శర్మ గారిని చూస్తుంటే, ఇమ్రాన్ శాస్త్రి గారిని చూస్తుంటే నా గతం నాకు గుర్తొస్తుంది. నా ప్రవేశం కూడా సింగిల్ కార్డుతో జరిగింది. ఆ సినిమాలో అన్ని రకాల పాటలు రాసే అవకాశం నాకు దక్కింది. కానీ ఈ సినిమాలో ఇమ్రాన్ శాస్త్రి గారికి దానికి పైపెచ్చు అన్ని రసాలు రాసే అవకాశం. మొదటి పాటలో వీర రసం, రెండవ పాటలో కరుణ రసం, బలి ప్రోబలి పాటలో భయానక రసం, అన్ని కలగలిపి నవరసాత్మకంగా ఆయన ఈ సాహిత్యాన్ని తీర్చిదిద్దారు. ఇలా మంచి భవిష్యత్తు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రభు డార్లింగ్ అంటాను నేను. ప్రభు నాకు ఫోన్ చేసి రేపు సినిమాకి అందరినీ పాట రచయితల్ని పిలుస్తున్నాం, తప్పకుండా రావాలని చెప్పినప్పుడు నిజంగా చాలా సినిమా రేవు గురించి నాకేం తెలియకుండా తమ్ముడు చంద్రబోస్ని
శాస్త్రిని, శ్యామ్ని, అనంతరావుని కలుసుకోవాలని ఆనందంతో ముందుగా నేను ప్రభుకి థ్యాంక్ చెప్పాలి. నిజంగా మేము కలవము, చాలా తక్కువ సమయం. ప్రప్రథమంగా ఈ సినిమా సంబంధించిన నిర్మాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి గారు, రాంబాబు గారు, డైరెక్టర్ హరి, ఇమ్రాన్ శాస్త్రి, జాన్, వీళ్ళే ఇవాళ వీళ్ళే హీరోలుగా ఉన్నారు ఇక్కడ. టెక్నీషియన్స్ కానీ హరినాథ్ పులి డైరెక్టర్. హరినాథ్ ఆర్టిస్ట్ చూసినా టెక్నీషియన్ చూసినా కూడా కొత్త నెత్తుడి సముద్రం ఒకే దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది. సముద్రం బహుశా జ్వాలరీల మీదనే, జ్వాలరీ కుటుంబాల మీదనే తడి, జ్వాలరీ యొక్క జీవితాల మీదనే బాగా స్టడీ చేస్తున్నారు. అంటే సముద్రం పక్కన పుట్టలేదు, కానీ సముద్రం గురించి కానీ జ్వాలరీ జీవితాల గురించి నేను బాగా తెలుసుకున్నాను. ఆలుతోని కాదు కడలి అలలతోని సంసారం, ఆలుతోని కాదు కడలి అలలతోని సంసారం, పిల్లలతో కాదు శాప పిల్లలతో సంబరం, చెవులకు ఇల్లాలి గాజు సవ్వడి శానా దూరం, పైరగాలి లేదు దాని పైటగాలి లేదు, ప్రాణాలను మింగే తుఫాను గాలితో బేరం, జాలని పాట విన జాలని పాట, కాలువగా జాలువారే కంటి కాలువ పాట. నేను రాసుకున్నాను. సినిమాలో రాని పాటలు సినిమా వేదిక మీద పాడినటువంటి మొట్టమొదటి వేదిక ఇది ప్రకటించిన వేదిక. అక్షరానికి సంబంధించిన ఆహారమన్నారు ఒక మిత్రుడు. ఆహారాన్ని ఒకే దగ్గర ఉన్నట్టుగా ఉందని చాలా గొప్ప మాట చెప్పినవయ్యా సతీష్. థ్యాంక్స్ టు సతీష్. గొప్ప పాయింట్. అక్షరాలను కలిపిన వాడు ప్రభు. అక్షర ప్రభుత్వం సాగుతుంది ఇక్కడ. అక్షర ప్రభుత్వం కొనసాగుతుంది. ఏమైనా ఇలాంటి సందర్భాలు రావడం నేనైతే నాకు చాలా గొప్ప రోజుగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి సినిమాలు ఇవాళ జరిగిన పద్ధతి కూడా క్యాసెట్, నేను జనరల్గా అయితే క్యాసెట్ మళ్ళీ ఇచ్చేయాలని, కానీ ఎందుకు ఈ క్యాసెట్ చాలా టేబుల్ మీద చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలనిపిస్తుంది. దాసరి గారితో, రామచంద్రరావు గారితో 15 ఏళ్ళు పూర్వం ఈ క్యాసెట్ విడుదల చేసినప్పుడు మేము ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళీ కొత్త ఆనందాన్ని వాళ్ళని మేము చేయించుకోవడం. అట్లాగే పాటలు విడుదలయ్యే రోజు పాటల రచయితల్ని ప్రధాన అతిథులుగా చేసేటువంటి సంప్రదాయం కూడా చాలా తక్కువగా నేను చూశాను. బహుశా ఈ 30 ఏళ్లలో తమ్ముడు చంద్రబోసు నేను సినిమా ఫీల్డ్కి వచ్చి 94. బహుశా ఇక్కడున్న వాళ్ళందరికంటే బహుశా నేను పెద్దాను. కాకపోతే ఇదంతా రంగే, నేను యంగ్. డోంట్ అండర్స్టాండ్ మీ అబౌట్ ఏజ్. ఇటువంటి పాటలకు కూడా ఆదిత్య మిత్రులు వాళ్ళు దాన్ని తీసుకోవడం, దాన్ని ఇంత పెద్ద ప్రచారంగా చేయడం గొప్ప విషయం. ఒక మెగాస్టార్ ఉన్నటువంటి సినిమాకి బ్రహ్మాండంగా చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఒక కొత్త డైరెక్టర్కి, కొత్త నిర్మాతకి, కొత్త టెక్నీషియన్స్కి ఇంత పెద్ద వేదిక చేసి, నాకు తెలిసి మీడియా మిత్రులు కూడా ఇంతమంది హాజరు కావడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్.
మీకు స్వాగతమైన మనసుగా, సముద్రం లాంటి సినిమా కాబట్టి సముద్రం అంత మనసులో వచ్చినారు మీరు. మీడియా వాళ్ళందరినీ, ప్రెస్ వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. మీరు బాగా కోరుకుంటున్నాను ఇటువంటి సినిమాలు గొప్ప సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, అవుతుందని ఆశిస్తున్నాను. మీరు ఇట్లాంటి సినిమాలు అయిపోతే గొప్ప అదృష్టం, గొప్ప సంప్రదాయానికి శ్రీకారం అవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఒక నారాయణ రెడ్డి గారు సింహద్వారంగా వచ్చి అన్ని పాటలు రాసినట్టు, అట్లాగే తమ్ముడు రాశాడు, అందరు రాసినారు అన్ని పాటలు. నేను దాసరి గారికి రాసింటాను. గొప్ప అదృష్టం ఏంటంటే మొదటి సినిమాకి అన్ని పాటలు రాసి ఇమ్రాన్ శాస్త్రి గొప్ప అదృష్టం ఉంది. ఒక సినిమాలకి సినిమాలకి దక్కినట్టు గొప్ప విషయం. అట్లాగే అనంతపురం దక్కింది. ఇవాళ మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ జాన్ పాట రాసినాక ట్యూన్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం కూడా. అది కొనసాగిస్తే చాలా మంచిది. ఒక ఇరుకులో పెట్టకుండా మీ మెరుగులు మీరు సృష్టించండి, దాన్ని నేను ఒక పద్ధతులు చేస్తానని చెప్పడం ఒక సవాల్ లాంటిది. ప్రధానంగా నేను అభినందిస్తున్నాను. మన సినిమా ఇండస్ట్రీలో కూడా పాట రాసిస్తే ట్యూన్ చేసేవాళ్ళు లేదని కాదు, అందరూ చేయగలరు. కానీ ఒక సంప్రదాయం అయిపోయింది ట్యూన్ ఇవ్వడం. ఇలాంటి ఒక కొత్త సంప్రదాయాన్ని, కొత్త సబ్జెక్ట్ని, కొత్త సముద్రాన్ని, కొత్త జీవితాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ టీం అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎందుకు టేకప్ చేశానో, ఏ సందర్భంలో ఎలా నా చేతికి వచ్చింది, నేను నిర్మాణ సారథిగా, ప్రొడక్షన్ నిర్మాణ పర్యవేక్షకుడిగా ఈ సినిమాని టేకప్ చేసినటువంటి అవసరం ఆ సందర్భం ఎలా ఏర్పడింది అంటే, అనుకోకుండా ఒకసారి నేను గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ నాకు అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ దగ్గర అద్దె వసూలు చేసుకోవడం కోసం వెళ్ళినప్పుడు పక్క అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి నమస్కారం సార్ ఎవరండి నేను ఇక్కడ ఆర్టిస్ట్ అండి, రంగస్థలంలో స్టేజ్ మీద నాటకాలు వేస్తుంటాను, మీ మధ్య సినిమా చేసాను సార్ సరదాగా అన్నాను. ఎలాగా అన్నాను. తర్వాత సెల్ ఫోన్ లో ఒక షో రీల్ చూపిస్తుంది, 5 నిమిషాలు షో రీల్ చూపిస్తుంది. అది చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, వెరీ గుడ్, చూద్దామండి, మీ సహాయం కావాలండి, మీరు ప్రోత్సహించాలండి, ఇలాంటి కొత్త సినిమా చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఓకే, అయిపోయిన తర్వాత రండి చూద్దామండి అన్నాను. ఆ విధంగా ఆ తొలిసారిగా ఆ సినిమాను నాకు చూపించింది మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశారు, చాలా మంచి నటుడు. ఆ విధంగా ఈ సినిమా ఫస్ట్ టైం నేను చూడడం జరిగింది, ఎంకరేజ్ అనిపించింది. ఆ విధంగా స్టార్ట్ అయినటువంటి జర్నీ 1 by 1 ఒకటి సినిమా అయిపోయిన తర్వాత ఎవరికి కూడా చాలా బాగా చేశాడు, ఇంత డిఫరెంట్ గా ఉంది, ఇమోషన్స్ ఆర్ వెరీ ప్రాపర్లీ క్యారీడ్, టేకింగ్ చాలా బాగుంది. ఎవరు అనేటువంటి తర్వాత నెక్స్ట్ స్టెప్ లో వచ్చేవాడు హరినాథ్. అంటే మీరేదో చాలా గొప్పగా చెప్తున్నారండి, వాసన వాసన ఇది పెద్ద రేంజ్ సినిమా అనేటువంటిది కాదు, ఇది పెద్ద కాస్టింగ్ లేదంతా కొత్త మొదలు, ఏ ఒక్క మొహం కూడా నోటెడ్ ఫేస్ లేదు, ఒకటే నోటెడ్ ఫేస్ తప్పితే ఎవరు లేదు నోటెడ్ ఫేస్. బట్ ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎలాంటి అవుట్పుట్ తెచ్చుకోవాలి, ఎలాంటి కంటెంట్ లో మన వెయిట్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఆర్టిస్ట్ దగ్గర నుంచి తెచ్చుకున్న పర్ఫార్మెన్స్ చూసి సన్నయ్య. నేను పండు పుల్లింగ్ తోటి దీంట్లో నటించిన నటులు, యాక్టర్స్ వాళ్ళ ద్వారా సాధించినటువంటి డబ్బులతో తీసుకున్న సినిమా తప్ప కోర్టు నుండి తీసినటువంటి సినిమా కాదండి. ఎలా అనుకున్నప్పుడు తగినటువంటి వ్యక్తి మురళి గింజపల్లి, డాక్టర్ మురళి గింజపల్లి, ఆయన ఆయన సినిమా చూసి ఆయన చాలా ఎక్సైట్ అయ్యి బాగుంది సార్, ఇట్స్ కల్ట్ ఫిలిం, దీంట్లో ఒక కల్ట్ కంటెంట్ ఉంది, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఒక ప్రేక్షకులు కూర్చోబెట్టినటువంటి కంటెంట్ ఉందని నేను చెప్పేసి తను ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా దీనికి ఆర్థికపరమైనటువంటి అండదండ కూడా దొరకడంతో ఈ రోజున సినిమాని అన్ని విధాలుగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్ట్ మొత్తం పూర్తి చేసి టేకింగ్ ఇట్ టువర్డ్స్ రిలీజ్ త్వరలో. ఆ విధంగా ఇంత షేప్ తీసుకుంది. ఈ విధంగా మేము ఫస్ట్ రేవు అనేటువంటి దాన్ని రేవు పార్టీ అని చెప్పి సరదాగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి కాదు, చిన్న కర్టన్ రైజర్ లాంటి ఈవెంట్ ఒకటి చేసినప్పుడు ఆ ఈవెంట్ కి ద గ్రేట్
ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ అండ్ ద రియల్టర్, గ్రేట్ ఫిలిం పర్సనాలిటీ మురళీమోహన్ గారు వచ్చేవారు, ఆశీస్సులు చేశారు. అలాగే గ్రేట్ ఇండియన్ సినిమాని ఒక మలుపు తిప్పినటువంటి రాంగోపాల్ గారు ఆ రోజు నా రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసి తొలిసారిగా సినిమాకి అద్భుతమైనటువంటి ఆశీస్సులు చేశారు. దాంతోనే రేవు సినిమా అనేటువంటి ఒకటి వస్తుంది అనేటువంటి ఒక ప్రచారం, ఒక ఉధృతి అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ఆడియో రిలీజ్. ఆడియో రిలీజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆడియో అంటే దట్ ఈస్ ద సబ్జెక్ట్ రిలేటెడ్ టు ద లిరిసిస్ట్స్, మ్యూజిక్ డైరెక్టర్స్. వీళ్ళకి సంబంధించి ఫస్ట్ లిరిసిస్ట్ దగ్గర నుంచి ఎంతో మందితో అందరూ సంగీత దర్శకులతో మనకు చక్కని జర్నీ ఉంది. అలాగే లిరిసిస్ట్ అందరూ కూడాను ఒక కుటుంబ సభ్యులాగా ఉంది. నాకు ఆ పాట వచ్చిన తర్వాత 5 నిమిషాల్లో 5 ఫోన్లు చేశాను. ఆ 5 ఫోన్లు 5గురికి చేశాను. ఈ 5 నిమిషాల్లో 5గురు కూడాను yes we are coming sir and నెక్స్ట్ ఎప్పుడు ఏమిటి అనేటువంటిది తప్ప మేము రాలేము, మాకు కుదరదు అనేటువంటి మాట లేదు. వీళ్ళందరితోటి నాకు ఎంత అభిమానం, ఎంత ఆత్మీయమైనటువంటి జర్నీ ఉందని చెప్పలేను. చిన్న తాజ్మహల్ సినిమాకి తను ఫస్ట్ టైం పనిచేస్తున్నప్పుడు చాలా చిన్న యంగ్ బాయ్, అలాంటి వాడు ఈ రోజున తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప లిరిసిస్ట్ అవుతాడని చెప్పేసినటువంటి అలాంటి మాత్రం నేను అప్పుడే అనుకున్నాను పెద్దోడు అవుతుంది జర్నీ. అలాగే సుద్దాల సోతేజ నేను డైరెక్ట్ చేసినటువంటి నట సామ్రాట్ అనేటువంటి ఒక సీరియల్ కి నాగేశ్వరరావు గారి మీద సాంగ్ రాయాలి. నాగేశ్వరరావు గారి జీవిత చరిత్రను నేను బయోగ్రఫీ చేసినప్పుడు దాని మీద నాగేశ్వరరావు గారి మీద టైటిల్ సాంగ్ రాయాలి, నట సామ్రాట్. ఆ టైటిల్ సాంగ్ రాయడం కోసం అంతకుముందు నాకు ఉత్తేజ్ వాళ్ళ మావయ్య అనేటువంటి సంగతి అందరికీ తెలిసింది. అంతకుముందు నుంచి కూడా తెలుసు. సమరం భీమ్ సినిమా ఆ రోజు నుంచి కూడా తను నాకు నుంచి మిత్రులు. ఆ రోజు నాకు ఆ సాంగ్ రాసిన నట సామ్రాట్ సాంగ్ ఆ రోజు నుంచి కూడా వండర్ఫుల్ జర్నీ. అలాగే ఇక అనంత్ శ్రీరామ్ వండర్ఫుల్, నాకు చాలా మాటలోను పాటలోను రెండిట్లో కూడా ఎంతో గొప్ప చాతుర్యాన్ని కనబరిచేటువంటి అనంత్ శ్రీరామ్. ఇక శాస్త్రి గారి గురించి ఎంత చెప్పుకున్నా తప్పే, చాలా చిలిపెంట శాస్త్రి గారు నాకు ఈ మధ్య తెలిసింది. నేనే చెప్పలేదు గురించి, నాకు అసలే తెలియదు. నేనే చెప్తారా అంటే శాస్త్రి గారిలో ఉన్న చాతుర్యం, ఆ మాటలోనూ రచనలోనూ ఉన్నటువంటి శాస్త్రమే కాకుండా వ్యక్తిగతంగా ఒక గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్, అలాగే నటన పట్ల చిన్న చిలిపి ఆసక్తి ఎన్ని ఉన్నటువంటి వ్యక్తి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా శాస్త్రి గారిని చాలా గొప్పగా ప్రేమగా అభిమానిస్తుంటారు. వారు రావడం, ఇక తమ్ముడు కాసర్ల శ్యామ్ నేను డైరెక్ట్ చేసినటువంటి సినిమా రిలీజ్ కాలేదనుకుంటే ఆ సినిమాలో డబ్బు మీద పాట రాశాడు, అద్భుతమైనటువంటి సాంగ్ రాశాడు. అదే కాకుండా తన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా అంటూ ఉంటుంది. తన గురించి ఎన్నోసార్లు నేను రాయటం, నా గురించి తను మాట్లాడు. సో ఈ అనుబంధాన్ని పురుచుకుని నేను పిలిచిన వెంటనే వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసి రావడం అనేటువంటిది గ్రేట్. నేను ఇంకా చెప్పుకోవాలి, చాలా మంది గురించి చెప్పాలి. ఇక ఆడియో రంగంలో ఆడియో అంటే ఈరోజు ఆదిత్య అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రామిసింగ్ రిజల్ట్ ఇస్తుంది. నిర్మాతలు ప్రోత్సాహం ఇస్తుంది. మాట్లాడాను, ఒక ఫోన్ చేశాను, ఆదిత్య ఉమేష్ గుప్తా గారితో మాట్లాడాను. ఏం పర్వాలేదు, మాతో చూసుకుంటారు, నిరంజన్ చూసుకుంటారు అని చెప్పారు. ఈ సినిమా విషయంలో మీకు ఒకటే చెప్తున్నా, లాభాలన్నీ మావి, బ్యానర్ మాత్రమే మీది. ఎందుకంటే మా దగ్గర నుంచి లాభాలు ఆశించేటువంటి స్థాయిలో ఆదిత్య మ్యూజిక్ లేదు. ఆదిత్య మ్యూజిక్ ఒక అగ్రశ్రేణి చిత్ర నిర్మాణ సంస్థ. కొత్తగా చేసినటువంటి వాళ్ళకి తరఫున నేను ఎలా అండగా నిలబడ్డాను, మా పండుగ మీరు నిలబడ్డారన్న నమ్మకం ఆయనతోనే మీతో మీ జర్నీ చేయడం జరుగుతుంది. మీరు అనుకుంటారు కానీ బ్యాగడ్ ఆ పంచ మామూలు పంచ కాదు, వాస్తవం కాకూడదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సరే మాధవ్ గారు సభ వేదిక పరంగా చెప్పారు, వెరీ గుడ్, కమిట్ చేస్తున్నాడు. ఇక ఆర్టిస్టుల గురించి చెప్పాలి, ఒక టైం టేక్ వెరీ ఫ్యూ మినిట్స్. ఎందుకంటే మామూలుగా సీజన్ యాక్టర్స్ గొప్పగా నటించారు అంటే ఓకే, పేరున్న పేర్లు ఉంటారు కాబట్టి. కానీ ఈ కొత్త మహాల్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి హావభావాలు డిమాండ్ అనేది యూ డోంట్ బిలీవ్ వీళ్ళేనా వాళ్ళు అనేటువంటి మాత్రం ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. హీరోస్ ఈజ్ ద హీరో. సగం పోయింది, ఫ్రేమ్ పోయింది మొత్తం 2 నిమిషాలు.
వంశీ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ చేసినటువంటి హీరో. తర్వాత రాజేష్, అజయ్ వీళ్ళిద్దరు ఒక రిలేషన్, బాబామన్ రిలేషన్. అంటే వృత్తిపరంగా ఒక చిన్న కాంపిటీషన్ ఉండేటువంటి క్యారెక్టర్స్ వీళ్ళిద్దరి. కానీ సినిమా మొత్తం మెయిన్ వీళ్ళిద్దరు బ్రదర్స్. కానీ ఆ కథని దాంట్లో కూడా ఏమి గొప్ప మలుపులు ఉండేటువంటి కథ కాదు. జీవన పోరాటం, చేపలు పట్టుకోవడం, పెద్ద చేపకు చిన్న చేపకు, సమాజంలో కూడా పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి పోరాటం అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది. అలాంటిది పెద్ద చేపకు చిన్న చేపల మధ్య జరిగే ఒక పోటీ పోరాటం. ఆ పోరాటంలో ఎవరు ఎలా సాగించాలనేటువంటి జీవితం. These are the heroes. I want the villains to come. మన సినిమాలో సమాజంలో చూస్తామో లేదో తెలియదు కానీ ఇలాంటి పురికినా కొడుకులు ఉంటారా సమాజంలో, ఇలాంటి దుర్మార్గులు ఉంటారా అని మనం అనుకుంటాము. వీళ్ళతో డైరెక్టర్ చేయించిన విధానం వెళ్ళి అసలు విలనిజం ఒక కొత్త యాంగిల్స్, కొత్త కాన్సెప్ట్స్ చూపించారు. చూడడానికి ఇంత సింపుల్ గా ఇంత డౌన్ టు ఎర్త్ గా ఉన్న వీళ్ళు నిజంగా అద్భుతంగా చేశారు. అలాంటి క్యారెక్టర్స్ అంటే తెర మీద ఒక విలన్ క్యారెక్టర్ అనేటువంటి నడుస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ని ఎప్పుడైతే ప్రేక్షకుడు తిట్టుకుంటాడో, ఆ తిట్టుకున్నప్పుడు సూర్యకాంతం గారు గేయాలి పాత్రలు చేసినప్పుడు దొంగమండ చంద్రమంత్రి అడ్డు పంపించవే అని చెప్పేసి ప్రేక్షకులు థియేటర్లో చేర్చారు. ఆ విధంగా ఇలా వీళ్ళని చూసి ప్రేక్షకులు తిట్టుకునే స్థాయిలో వీళ్ళ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సుమేష్ వీళ్ళిద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్. చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అద్భుతంగా మెయిన్ క్యారెక్టర్ చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారు. గొప్ప రంగస్థలం. వీరి పేరు ఆంటోనీ గారు. సీనియర్ యాక్టర్, వండర్ఫుల్ వాయిస్, చాలా మంచి వీళ్ళందరూ కూడా నటించారు. ఇక అందరూ ప్రతి ఒక్కరు నటించారు. ఇక ఇవాళ ఆడియో ఫంక్షన్ సల్మాన్ శాస్త్రి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జాన్. సో ద డే ఇస్ మ్యూజిక్ డే కాబట్టి వాళ్ళకి వీళ్ళ పెద్ద ఆశీర్వాదాలు ఎలా దొరికినాయి మీ అందరికీ తెలుసు. వాళ్ళు నిజంగా వాళ్ళ జన్మధన్యం. ఇంతమంది ప్రముఖులు వచ్చేసి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త లిరిసిస్ట్ ని ఎంకరేజ్ చేస్తూ ఇంత గొప్పగా మాట్లాడటం రియల్లీ నా మీద అభిమానంతో, మా యూట్యూబ్ మీద అభిమానంతో, మా మీడియా కెమెరాలన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడాను మా ప్రభు గారు, మా రాంబాబు అనేటువంటి అభిమానంతో వచ్చారు. అలాగే ఒక కొత్త సినిమా, చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఆ సంస్కారం కూడా మీలో ఉంది. కాబట్టి మీ అందరికీ తెలియజేసి ఈ సంగీత సరస్వతి పుత్రులందరికీ కూడాను సవినయంగా నమస్కారం చేసుకుంటూ ఒక్కొక్కరిని చిరు సత్కారం చేసుకుంటాం. ముందుగా విచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వెనకట మనం విన్నాము ప్రభువుల ప్రాపకంలో కవులు ఉండేవాళ్ళని. ఇప్పుడు ఈ ప్రభు గారి వల్ల ఈ వేదికపై కవులందరూ జరిగింది. అలాగే ఎక్కడెక్కడ తిరిగిన నావలన్నీ రేవుకు రావాల్సిందే. ఈ సాహితీ నావలన్నీ రేవు అనే వేదిక మీదకి రావాల్సిందే. ముందు అందుకని గురుతులు పెద్దలు, నా సీనియర్లు, మార్గం వేసిన పాటలు వేసిన వీళ్ళందరితో పాటు వేదిక మీద కూర్చోవడం నా అదృష్టంగా నేను భావిస్తూ, ఈ రేవు చిత్రం విధంగా చాలా విజువల్స్ కానీ కెమెరా డైరెక్షన్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇమ్రాన్ శాస్త్రి, జాన్ ముగ్గురు ఉన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా కలిసి ఇద్దరు ఉన్నారు. అందుకనే అంత అద్భుతంగా అన్ని వర్గాలకు తగ్గట్టుగా రాశారు. వాళ్ళు చూస్తే సాంప్రదాయాన్ని, వాళ్ళ జీవన విధానాన్ని అన్ని చెప్పే విధంగా సినిమా ఉంది. అద్భుతంగా రాశారు, అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. మా వరంగల్ ఆ పేరు మళ్ళీ నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ గారికి, హరినాథ్ పులి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ సినిమాని ఆదరించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ వేదిక మీద అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రబంధనకి, మిగతా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ చలనచిత్రానికి సంబంధించిన అవార్డులన్నీ ఇక్కడ ఉన్నాయి, ఆస్కార్తో సహా.
సో అవార్డులన్నీ నాకే వచ్చినట్టుగా భావిస్తున్నాను. నా మొదటి చిత్రాన్ని ఇంతలాగా ఇంతమంది రచయితలు వచ్చి నన్ను ఆశీర్వదించడం అనేది నిజంగా పూర్వజన సుకృతం. మా స్వర్గీయులు సీతారామ శాస్త్రి గారు ఆయన ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఎదుగుతుందని భావిస్తున్నాను. ఈ చిత్రానికి నాకు అవకాశం ఇచ్చిన హరినాథ్ నాకు దగ్గర ఒక 6 ఏళ్ళ నుంచి మిత్రుడు. అతను నన్ను నేను నమ్మాడో తెలియదు, నేను నమ్మకాన్ని ఎంత నిలబెట్టానో తెలియదు. కానీ వీళ్ళందరూ చెప్తుంటే ఎక్కడో ఒక మూలలో ఒక చిన్న ఆశ, రేపు మళ్ళీ మేము కలిసి పనిచేయడానికి కానీ కలిసి ట్రావెల్ చేయడానికి ఈ రేవ్ అనేది ఈ వేదిక అవుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే ప్రభు గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఒక చిన్న సినిమాని మీ భుజాల మీద మోసి ఇలా ముందుకు తీసుకురావడం అనేది చాలా రేర్ గా జరిగే విషయం. అందుకు మీకు మొత్తం టీం తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా మిత్రులకి నిజంగా పాదాభివందనాలు. ఒక చిన్న సినిమాని మీరు ఇంతగా ఎంకరేజ్ చేసి మీ ప్రోత్సాహం అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. పడవ సెట్ ఒకటి ప్లస్ మీరు ఎదురు చూస్తుంటారు, అట్లాంటి సెట్ ఒకటి బాగా భారీ ఏర్పాట్లు అన్ని వెయిట్ పెట్టేశారు. లోపలికి ఎలా చేయలేదని ఆ కష్టాన్ని గుర్తిస్తామని చెప్పి నేను చెప్పమన్నాను. అందుకని ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాను కదా, అది ఏర్పాటు చేయడం కుదరకపోవడం వలన ముఖ్యంగా ఇంతమంది ప్రభుగా ఫోన్ చేయగానే ఒక ఫోన్తోనే అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. ఇంత పెద్ద వేదిక అవుతుంది అనుకోలేదు నేను. అట్లాగే మన మీడియా మిత్రులందరూ ఎక్కడికి వెళ్ళకుండా 3 ప్రోగ్రాంలు ఉన్నాయి సార్. ఈరోజు 3 ప్రోగ్రాంలు ఉన్నా కానీ ఈ ప్రోగ్రామ్ 3 ప్రోగ్రాంలు పైన ప్రోగ్రామ్ ఇప్పుడు జరిగింది. అట్లాగే 2వ ప్రోగ్రాంకి వెళ్ళకుండా నా కోసం వెయిట్ చేసిన అందరికీ ఇంకా కృతజ్ఞతలు చెప్తే సరిపోదు. అందుకని పాదాభివందనం. అట్లాగే ఆస్కార్ అవార్డు తీసుకుని ఆ స్టేజ్ మీద ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను చంద్రబాబు గారి పక్కన ఉంటే. అట్లాగే కలిసి ఎప్పుడైనా కానీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత చంద్రబాబు గారితో కలిసి అంత స్టేజ్కి వెళ్ళాలని ఊహించుకుంటున్నా, దేవుడు కోరుకుంటాను. అట్లాగే ఈ నేను నాకు ఫ్రెండు మొదటి గించుపల్లి, అట్లాగే సమర్పకులు ఇంకొక ఆయన ఉన్నారు నవీన్ పార్పదని, వాళ్ళిద్దరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అట్లాగే ఇంకా నెక్స్ట్ కూడా వేరే ప్రాజెక్టుతో ముందుకెళ్తాం. ఈ ప్రాజెక్టు నేను చెప్పినట్టు ఒప్పుకొని వాళ్ళ అంకలు ఉంటారు, నెక్స్ట్ ఈవెంట్లోకి వస్తారు. వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నేను వంపు చేయనని అట్లాగే ఇప్పుడు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. కూడా నేను ఎక్కడ మాట్లాడినా కూడా ఇంతకు ముందు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే నా సినిమా ఎవరు చూడలేదు, అందులో ఏముందో తెలియకుండా నేను ఎక్కువ మాట్లాడితే బాగోదని చెప్పి అయితే ఈరోజు కొంచెం ఒక 2 minutes మాట్లాడాలనుకుంటున్నాను. నేను మా అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగింది. ప్రతి సండే స్కూల్లో అందరూ ఆడుకునే టైంలో మా తాతయ్యను పని చేస్తుంటాడు వాళ్ళందరి ముందు. నాకు అర్థమయ్యేది, కోపం వచ్చేది. అందరూ ఆడుకునే టైంలో నేను ఎందుకు పని చేస్తానని చెప్పి కోపం వచ్చేది. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది విషయం ఏంటంటే, నువ్వు ఎక్కడున్నా నీ పని చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు రావాల్సిన వ్యవస్థ ఏం చెప్పినప్పుడు చెప్పకూడదని నేను మొదలు పెట్టినప్పుడు మా ఊరు 4G సిగ్నల్ కూడా ఇంకా ఒక పల్లెడు. అక్కడ కూర్చుని నేను సినిమా చేద్దాం రాసుకుంటూ కూర్చుని మొదలు పెట్టినప్పుడు నాతో వచ్చిన నా ఫ్రెండ్స్ కానీ నా టీం కానీ వాళ్ళందరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. వాళ్ళలో కానీ నాలో కానీ ఒక డౌట్ ఉంది. ఒక్క స్టార్ క్యాస్ట్ లేదు ఇందులో. ఇది ఎలా వెళ్తుంది, జనాల్లోకి ఎలా వెళ్తుంది, ఎవరు చూస్తారు దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఈ భయాలన్నీ లోపల ఉంది. కానీ ఏదో జరుగుతుంది, ఏదో అద్భుతం జరుగుతుంది అని చెప్పి నమ్మకంతో అందరూ ముందుకు వెళ్తూ వచ్చాం. అద్భుతం ఇదే. అద్భుతం జరగడానికి మెయిన్ అండ్ ఇంకొక విషయం, మాకు ఆయన తీసుకొచ్చి పెట్టిన ప్రొడ్యూసర్స్ మురళి గారు కానీ, నవీన్ గారు కానీ, మమ్మల్ని ముందు నడిపిస్తున్న రాంబాబు గారు కానీ, ఎలా అంటే ఏదో సినిమా వాళ్ళు తీసేశారు, మేము తీసుకొచ్చి దీన్ని ఏదో ఒక కమర్షియల్ గా తీసుకెళ్దామని దానిలో కాకుండా మేము ఏం చేసినా ప్రతి చిన్నదానికి ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మాత్రం మేము చాలా రుణపడి ఉంటాం సార్. మీ అందరికీ థ్యాంక్ యూ. నా టీం అందరి గురించి మాట్లాడాలి. వాళ్ళు దాదాపు ఒక 70 మంది ఉన్నారు నాతో. మీరు ఒక్క వైట్ హెయిర్ కూడా ఉండదు వాళ్ళ ఉన్నారు, అంత యంగ్ పీపుల్. వాళ్ళందరూ నేను చెప్పినట్టు చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది, ఇంతమంది నా మాట్లాడడం అనేది నాకే ఆశ్చర్యం ఉంది. వీళ్ళందరూ ఎందుకు నాతో ఏ క్లాస్ లేకుండా అనేది. సో
సో వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. ఈ ఇండస్ట్రీలో నేను ఉన్నంత వరకు, సినిమాలో నేను ఉన్నంత వరకు, సినిమాతో నేను ఉన్నంత వరకు వాళ్ళందరూ నాతోనే ఉంటారు, నా వాళ్ళే ఉంటారు. మన బాబీ గారి సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. బాబీ గారు ప్రత్యేకించి ప్రతి షాట్ గురించి తన అడిగి అభినందించారు. ఎక్కడ వీడియోగ్రాఫర్ తన పెళ్లిళ్ళు చేసుకునేటువంటి ఇన్ఫ్లుయెన్స్ వచ్చి డెవలప్డ్ ఈజ్ సింగర్స్ అరుణ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఈ స్టేజ్ మీద మా గురించి చాలా దృష్టిగా ఫీల్ అవుతాము. అండ్ హీరో ఆఫ్ ద డే జాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ సాంగ్. అండ్ అలాగే ఇమ్రాన్ శాస్త్రి గారు చాలా బాగా రాశారు అన్ని పాటలు. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ద టీమ్ ఆఫ్ రేవో ఆల్ ద వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం అండి. రివ్యూకి వచ్చిన పెద్దలందరికీ నమస్తే. నాకు జాన్ ఎప్పటి నుంచో తెలుసు, చాలా ఏళ్ళ నుంచి చాలా బాగున్నాను నీకు. మూవీ హిట్ అవ్వాలి, మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ మేఘన. థ్యాంక్ యూ జాన్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ మూవీ చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. Sorry if I can't speak more. My biggest thanks is to Hari because he's Superman. I don't have to say anything else. You can witness that in screen. And songs came out so good. Congrats on. And thanks to everyone. Thank you.